కూలికి వస్తే ఎర్రటి ఎండ కొట్టబట్టే వచ్చిన కూలి ఇయ్యాలత్తే రేపే ఖర్చు కాబట్టి. అవునే అక్క, ఏం చేస్తాం, కూలి చేసుకునే బతుకులు ఎట్లుంటాయి. ఇవాళ వచ్చిన కూలి ఇప్పుడే ఖర్చు అవుతుంది. మళ్ళీ వెనక మరలు ఏమన్నా ఆస్తులు ఉన్నాయా? ఏం లేవా మనకు. మరి ఇక బుత్తాన్ని సాటుకు గా టమాటాలు గిట్ల వేసుకొని పోదేమేందే. సరేనా, సేనా మరి ఆనే రాలే, మన ఇద్దరిని తెంపమానే కదా, పోయేటప్పుడు నన్ను పట్టుకపోదాం. కంగట్లు ఏం కొందాం. అవునే నిజమేనే, ఈ చేనులకు గిట్ల పనికి వచ్చిన కానీ ఇన్ని కూరగాయలు వెనకేసుకొని పట్టుకపోతే సంసారం ఇట్లనన్నా పొదుగు అవుతుందో ఏమో. ఎంతైనా ఈ ఆలోచన మంచుకున్నదక్క. చేనోళ్ళు లేనేనే గంట సేపు కూకుందాం ఏందే చెల్లె. అవునే అక్క, కూకోవద్దా ఏంటి పెద్ద, ఈ వరకు చేన చెత్తి మీ వరదాకా తెప్పనే తెంపుతుంది, కూకుందాం పాటే. చేనోళ్ళు లేకుంటే కూలికత్తనే పానం సుఖంగా ఉంటుంది కదనే అక్క, కలక కూలి వస్తుంది, అట్లయితేనే నయం ఉన్నది. మరి ఓ చేనోళ్ళు మరి స్కూళ్ళల్లో పంపి మీరు ఇంటికాతే కూకుంటారు, అవునా కాదా? కామెంట్ చేయండి. పార్ట్ 2 నెక్స్ట్ దాంట్లో వస్తుంది. కావాలంటే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలి. మా పార్ట్ 2 కావాలంటే కామెంట్ చేయాలి.